నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఎల్ఐసి ఉద్యోగులకు కార్మికులకు ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు ఎవరికి అన్యాయం జరగకూడదు, లేకుంటే ఇది ఆల్ ఇండియా ఐసీయూ నుంచి సమ్మెకు పాల్గొనడానికి సిద్ధమవుతాం. యూటీఐ, సిపిఐ, సిపిఎం, సిటియు, టీఎస్యూటీఎఫ్, బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ ఇన్సూరెన్స్ సహాయంతో ఐక్య పోరాటానికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఎల్ఐసి ఉద్యోగులమైన మేమందరం సమ్మెకు దిగుతామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కర్ణాటక, తెలంగాణ, మద్రాస్, ఆంధ్ర జనరల్ సెక్రటరీ రవీందర్, హైదరాబాద్ జనరల్ సెక్రటరీ తిరుపతయ్య, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, కల్వకుర్తి యూనిట్ సభ్యులు శివశంకర్, లక్ష్మణచారి, యాదగిరి గౌడ్, వెంకటేశ్వరరావు, శ్రీధర్, హుసేనా, లింగమ్మ, బాలయ్య, రంగయ్య, వీరస్వామి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఐఈఓ కల్వకుర్తి బ్రాంచ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పిలుపునిచ్చింది. సో ఆ విధంగా ప్రభుత్వం ఈ ఐపీఓకి అనుకూలంగా చెబుతున్నటువంటి వాదనలన్నీ కూడా పూర్తిగా అసంబద్ధమైనవి, అశాస్త్రీయమైనవి. పారదర్శకత వస్తుంది, అలాగే ఎల్ఐసికి వనరులు వస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టడం ద్వారా అని చెప్పి ప్రభుత్వం చెబుతాం. ఇది చాలా నమ్మదగినటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వానికే తిరిగి పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రభుత్వం పెట్టిన 5 కోట్ల పెట్టుబడి మీద గడిచిన సంవత్సరం 2800 కోట్లు డివిడెండ్ కింద ఇచ్చినటువంటి సంస్థ. ఇటువంటి సంస్థకి వనరుల యొక్క అవసరం ఏమాత్రం లేదు. అలాగే ఈ సంస్థ యొక్క అకౌంట్స్ కానీ వగేరా అన్నీ కూడా ప్రతి సంవత్సరం పార్లమెంటు స్క్రూటనీకి ప్రవేశపెట్టబడతాయి, పార్లమెంటరీ కమిటీల చేత ఆమోదించబడతాయి. సో దీనికి వేరే పారదర్శకత, అకౌంటబిలిటీ అనేటువంటిది అసలు అది నమ్మదగ్గ విషయం. ఇది ఓన్లీ కేవలం బడా పెట్టుబడిదారులకు అండ్ కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యగా మేము తీవ్రంగా భావిస్తున్నాము. ఇది ప్రజల క్షేమంగా దిశగా కానీ ప్రజా సంక్షేమం దిశగా కానీ తీసుకునే చర్య కాదు. కాబట్టి దీన్ని టోటల్గా శాయశక్తులా ప్రతిఘటించాలని మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు, ఆ పిలుపుల ప్రకారంగానే విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు మేము చేపడతాం. దీనికి మద్దతు ఎవరెవరు ఇస్తున్నాం సార్? ఇప్పుడు మా పోరాటానికి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, సిఐటియు లాంటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, అలాగే అన్ని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే అనేక వివిధ ప్రోగ్రెసివ్ థింకింగ్ యూనియన్స్ అన్నీ కూడా దీనికి మాకు మద్దతుగా ముందరికి వస్తున్నాయి. మేము వరుసగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చే సంవత్సరం మొదటి 3 మాసాలలో ఈ ఐపీఓని ముందరికి తేవాలని భావిస్తున్నట్టుగా ప్రకటనలు వస్తున్నాయి. సో దానికి ముందుగా తప్పకుండా మేము మొత్తం ప్రజా సంఘాలు, అలాగే అన్ని పార్టీలు, అధికార పార్టీతో సహా అన్ని పార్టీల ఎంపీలని ఆల్రెడీ గత సంవత్సరమే ఎప్పుడైతే ప్రభుత్వం ఈ ప్రకటనని చేసిందో బడ్జెట్ ద్వారా 2020 బడ్జెట్లో వెంటనే మేము తీవ్రంగా దేశవ్యాప్తమైనటువంటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. 358 మంది పాలకపక్ష ఎంపీలతో సహా ఎంపీలని కలిసి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చర్యని మళ్ళీ ఇప్పుడు చేపట్టబోతున్నాము. రాష్ట్రవ్యాప్త సదస్సులు, అలాగే జిల్లా వారీగా సదస్సుల్ని నిర్వహించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలని, అలాగే ప్రజా సంఘాలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మేము ఈ పోరాటాన్ని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి మేము కృషి చేస్తాం. ఎగువ మధ్య తరగతి నుంచి దిగువ మధ్య తరగతికి దిగజారిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైన ఎకనామిక్ సర్వేస్ ఆ రకంగా చెప్తా ఉన్నాయి. అంటే లివింగ్ అంటే కనీస వేతనం మనం పరిశీలన చేస్తే 300 కామన్ మ్యాన్కి 372 రూపాయలుగా పడిపోయింది. మన్మోహన్ సింగ్ దుర్దినాలలో అది 117 రూపాయలు ఉంటే, అంటే గతంలో 2010-11 ఆ టైంలో మన్మోహన్ సింగ్ టైంలో 117 రూపాయలు ఉంటే ఇప్పుడు వచ్చే దీంట్లో అది సుమారు 327, అంటే 10 సంవత్సరాల కాలంలో అది 327 రూపాయలకు చేరుకున్నది. ఇది వచ్చేది. సరే చూస్తున్నాం మిగిలిన అన్ని రంగాలు ప్రైవేటైజేషన్ మనకు. సరే కరోనా తర్వాత ఆర్థిక అతలాకుతలం అనుకుంటే కరోనా ముందు పరిస్థితులు కూడా మనం ఒక్కసారి అవలోకించుకోవాలి. దాంట్లో ఏమిటంటే ముఖ్యంగా డిమానిటైజేషన్ రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. డిమానిటైజేషన్ సరే నల్లధనం వచ్చిందా, తెల్లధనం ఇంకేమైనా అయిందా అంటే ఏది లేదు. కానీ డిమానిటైజేషన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మారిందో ముఖ్యంగా, ఎందుకంటే మీరు పూర్తి స్థాయి ఆర్థిక కార్యానికి తెలుసు. ఆ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత కొత్త పల్లె ఏంటంటే మానిటైజేషన్.
ఇవాళ చూస్తున్నాం. ప్రతిదాన్ని మానిటైజేషన్ చేయడం అంటే మేము లీజుకి ఇస్తున్నాం, 100 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నాం అంటే మరి 100 సంవత్సరాలు. నా పేరు రవీంద్రనాథ్ అండి. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యొక్క అతిపెద్ద సంఘం అయినటువంటి SEZAFకి ప్రధాన కార్యదర్శిని. మా జాతీయ సంఘం పేరు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మేము భారత ప్రభుత్వం LICలో IPO ద్వారా వాటాల అమ్మకానికి తెరతీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఏ విధంగానూ కూడా సంస్థ ప్రయోజనాలకి అలాగే దేశ ప్రయోజనాలకి కానీ ఇది మంచిది కాదు, ఇది విరుద్ధం అనేటువంటిది మేము దృఢంగా నమ్ముతున్నాము. ఆ విధంగా మేము దీనికి వ్యతిరేకంగా పోరాటాన్ని చేపడుతున్నాము. భారతీయ జీవిత బీమా సంస్థ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా నిలిచినటువంటి సంస్థ. కేంద్ర బడ్జెట్లో దాదాపుగా 25% LIC నిధులను ప్రభుత్వానికి సమకూర్చి పెడుతోంది ఈ రోజున. అలాగే 5 కోట్ల పెట్టుబడితో 1956లో ప్రారంభమైనటువంటి LIC ఈ రోజున 34 లక్షల కోట్ల ఆస్తులని కలిగి ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలలో వివిధ పథకాలలో పంచవర్ష ప్రణాళికల్లో కూడా కలుపుకుంటే దాదాపు 29 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వ ప్రణాళికల్లోనే పెట్టుబడులుగా పెట్టినటువంటి ఘనత LIC. సో ఇటువంటి సంస్థని వాటాల అమ్మకం ద్వారా దీన్ని ప్రైవేటైజేషన్ దిశగా ముందరికి తీసుకెళ్ళడం అనేటువంటి అత్యంత అప్రజాస్వామికం. ఎందుకంటే ఈ సంస్థ ఈ రోజున 42 కోట్ల పాలసీదారులను కలిగి ఉన్నటువంటి సంస్థ LIC. సో ఈ సంస్థ యొక్క ఆస్తులు కానీ వనరులు కానీ ఈ 42 కోట్ల పాలసీదారులకు సంబంధించినటువంటి సంస్థ. ఆ విధంగా ఇది ఒక కోఆపరేటివ్ వెంచర్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్ అని చెప్పేసి మేము దృఢంగా నమ్ముతున్నాం. ఇటువంటి సంస్థని వాటాల అమ్మకం పేరుతో దీన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్ళడం అనేది అత్యంత అశాస్త్రీయం. ఇది వాటాల అమ్మకం IPO అనేటువంటిది ప్రైవేటీకరణ వైపు వేసే తొలి మెట్టు అని చెప్పి, తొలి అడుగు అని చెప్పి మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. ఇది దేశ ప్రయోజనాలకే విరుద్ధం కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి ఉద్యోగుల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలోనూ పాలసీ హోల్డర్లోనూ కూడా ఈ యొక్క IPO వలన వచ్చేటువంటి ప్రయోజనాలకి విరుద్ధం